రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నాటి నుండి నేటి వరకు కూడా కంటిన్యూగా హత్యలు మానభంగాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా కంటిన్యూగా లా అండ్ ఆర్డర్ కూడా కంట్రోల్లో లేదంటూ కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ శ్రేణులంతా కూడా ఏకతాటిపై వచ్చి ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. దీనిపైన ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మహిళా శ్రేణులంతా కూడా ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి ఒక లెటర్, ఒక మెమోరాండం ఇవ్వాలనే ఆలోచన ముందుకు వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అదే క్రమంలో ఈరోజు విజయనగరం జిల్లాలో విజయనగరం పట్టణ పరిధిలో ఉన్నటువంటి అంబేద్కర్ జంక్షన్ వద్ద కూడా భారీ స్థాయిలో ఈరోజు విజయనగరం జిల్లా సంబంధించిన మహిళలంతా కూడా చేరుకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి ఆ మహిళలు అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి మరిన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా చూడాలి ఏంటి ఈరోజు చూస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది, కూటమి ప్రభుత్వంలో ఎటువంటి విధంగా పాలన జరుగుతుంది ఏంటిది? ఈరోజు ఎవరైతే ప్రజలు మంచి చేస్తారని చెప్పేసి గెలిపించారు వాళ్ళ బాగోగులు చూసుకున్నారే తప్ప ఒక మహిళల గురించి కానీ ప్రజల గురించి కానీ ఇంత జరుగుతుంది. మహిళలను వ్యవస్థలను చేసిన కార్పొరేటర్స్ పైన కానీ లేకపోతే వాళ్ళ కార్యవర్గం మీద కానీ ఎటువంటి చర్యలు ఈ రోజు వరకు మహిళా కమిషన్ కానీ ప్రభుత్వం కానీ తీసుకోలేదు. ఒక మేకప్ గురించి అంటే పేరు అనేది చెప్పకుండా మేకప్ గురించి మాట్లాడితే మహిళా కమిషనర్ గారు పిలిపించి మరీ చర్యలు తీసుకున్న సందర్భాలు మనం చూసాం. కానీ ఈరోజు ఇంత మానభంగాలు, హత్యలు, దోపిడీలు, అన్యాయాలు ఒక మహిళలకు జరుగుతుంటే ప్రభుత్వం ఎందుకు అసలు స్పందించడం లేదు? హోమ్ మినిస్టర్ గారైనా ఆ రోజు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రోజు ఈ విషయాల మీద ఎందుకు స్పందించట్లేదని మేము ముక్కుసూటిగానే అడుగుతున్నాం. అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడిన మాటలకి తీరుబాటు ఉంటుంది. కానీ ఇంతమంది అమ్మాయిలకి ఒక చిన్న పిల్ల మిస్ అయిపోయింది, ఆ అమ్మాయి గురించి పట్టించుకునే తీరుబాటు అయితే మన మినిస్టర్ గారికి లేదు. అదేవిధంగా 3 నెలల వ్యవధిలో ఇన్ని పరంపరలు జరుగుతున్నాయి, మహిళల మీద ఇన్ని దాడులు, ఇన్ని దాష్టికాలు జరుగుతుంటే ఒక మహిళని నడి రోడ్డు మీద చెప్పులు ఓడదీసి నడి రోడ్డు మీద కూర్చొని పెట్టి ఒక ఎమ్మెల్యే మీద కంప్లైంట్ ఇచ్చారనే దీనికి పోలీసులు అంత అన్యాయం చేసి కొట్టారు నడి రోడ్డు మీద. ఏం చర్యలు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు? వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ పార్టీలో ఉన్న వ్యక్తి మీద ఏం చర్యలు తీసుకున్నారని మేము అడుగుతున్నాం. అటువంటి వాళ్ళకి అంత ధైర్యంగా ముందుకు వచ్చిన అమ్మాయికి న్యాయం చేయకపోతే ఇంకే మహిళలకు న్యాయం చేస్తారని కూడా మేము గట్టిగా అడుగుతున్నాం. ప్రభుత్వం ఏదైతుందో ఈ రోజు వరకు ఇలాంటి హత్యలు కానీ మానభంగాలు కానీ మహిళల మీద అరాచకాలు కానీ జరిగాయో వాటన్నిటికీ వీళ్ళు ఏం నిర్ణయాలు తీసుకున్నారు, ఏం చర్యలు తీసుకున్నారనే విషయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వాలు ప్రజల వద్దకు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాలకైతే ఉందని చెప్పేసి అడుగుతున్నా. మేము ఈరోజు ఈ చర్యలని తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్టీ తరపున ప్రజల తరపున కూడా ఇది పార్టీ కార్యక్రమం అనుకుంటున్నారు, కాదు, ప్రజలందరి తరపున కార్యక్రమం. మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ఎవరికైతే మహిళలకు అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం జరగాలి. చట్టాలు ఖచ్చితంగా పేద ప్రజల పక్షాన నిలబడే విధంగా చట్టాలను కూడా అమలు చేయాలని చెప్పేసి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తెలుపుతున్నాం. మీరు చెప్పండి, ఎలా చూడాలి ఏంటి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏ విధంగా పరిపాలన కొనసాగుతుంది? ఇంత భారీ ఎత్తున వైసీపీ శ్రేణులంతా కూడా పిలిపించిన నేపథ్యం దీన్ని ఎలా చూడాలి? కూటమి ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అయిందమ్మా. ఇంతవరకు కూడా మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చారు, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కానీ వాళ్ళంతా జబ్బలు జరుచుకుంటున్నారు. మొన్న అమర్నాథ్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, దానికి వాళ్ళు ఏం పెట్టారు? ఆయన ముందు మాట్లాడిన తీశారు, వెనక మాట్లాడిన తీశారు, మధ్యలో మొక్కే పట్టుకొని దాన్ని చేశారు. ఆ మహిళలందరికీ, తెలుగు మహిళలందరికీ నేను సూటిగా అడుగుతున్నాను, ఈరోజు ఒక మహిళని వివస్త్రం చేసి బట్టలు ఊడదీసి తంతే ఆ తెలుగుదేశం కార్యకర్తలు ఈ రోజు వరకు కూడా ఎందుకు ఒక్క మహిళ కూడా రోడ్డు మీదకి రాలేదు? అంటే తెలుగుదేశం పార్టీ మహిళలు అయితేనే మహిళ, మిగతా ప్రజలందరూ మహిళ కాదా? ఈరోజు బద్వేల్లో కానీ గుంటూరులో కానీ జరుగుతున్న, కర్నూలులో కానీ జరుగుతున్న కార్యక్రమాలు చూస్తుంటే ఇది ఆడవాళ్ళకి హత్యలు చేసే ప్రభుత్వ కూటమిలాగే నాకు అనిపిస్తుంది తప్పితే మరో రకంగా లేదు. ఇప్పుడు అనిత గారు ఒక మహిళ అయి ఉండి ఇంతమంది మహిళలకి అన్యాయం జరిగితే స్పందించిన తీరు ఏమీ మనకు కనిపించట్లేదు. దీని మీద వైఎస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వాలన్నీ కలిపి కూటమి ప్రభుత్వం మీద మెమరాండం ఇవ్వడానికి ప్రజల తరపున అంబేద్కర్కి మెమరాండం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము. మీరు చెప్పండి, ఎలా చూడాలి ఏంటి ఈ యొక్క కార్యక్రమాన్ని? నమస్కారం అండి, నా పేరు చంద్రవదన, బొబ్బులి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలండి. ఈరోజు ఏంటంటే ఏదో చిన్నప్పుడు సినిమా చూసామండి, విజయశాంతి గారిని రోడ్డు మీద తీసి బట్టలు ఊడబేయడం అనేది. అలాగే ఇప్పుడు కూడా
రియల్గా చూస్తున్నాము. ఇంతవరకు ఎప్పుడు కూడా చూడలేదు చిన్నప్పటి నుంచి. ఇప్పుడు సినిమాల్లో తప్పించి రియల్గా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక ఇలాంటి ఒక స్త్రీని వివస్త్రను చేయడం అనేది మొట్టమొదటిసారిగా చూస్తున్నామండి. నా చిన్న వయసునప్పటి నుంచి చూసినా కూడా ఇంతవరకు రియల్గా అయితే చూడలేదు, సినిమాల్లో మాత్రమే చూసాము. ఇది ఎంతవరకు కరెక్ట్ అని హోంమంత్రి గారిని మేము అడుగుతున్నాము. మీరు కూడా ఒక మహిళ అయ్యి కూడా ఒక మహిళకి న్యాయం చేయలేకపోతున్నారే. మీరు అనుకుంటున్నారు పార్టీ తరపున వచ్చారు ఈ మహిళలందరూ అని, కానీ ఇక్కడ ఉన్న మహిళలంతా పార్టీకి అతీతంగా వచ్చారు. ఇందులో వచ్చిన వాళ్ళందరూ ఎవరు పార్టీ తరపున రాలేదు. మహిళలు ఒక మహిళకు జరిగిన అన్యాయం గురించి తెలుసుకొని ఒక్కొక్కరి ద్వారా నోట తెలుసుకొని ఇక్కడికి వచ్చారే తప్పించి పార్టీలకు అతీతంగానే వచ్చారు. దయచేసి ప్రభుత్వాన్ని కోరుకున్నది ఏంటంటే, అప్పుడు గాంధీ గారు చెప్పారు, అర్ధరాత్రి 12 గంటలకి స్త్రీ నడి రోడ్డు మీద నడిస్తే స్వతంత్రం వచ్చినట్టు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక అర్ధరాత్రి కాదు, మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు రోడ్డు మీద నడిచే ఆచూకే లేదు. చాలా భయం వేస్తుంది కూడా మహిళలకు. ఎందుకంటే ఈవెన్ మన కల్చర్ పెరుగుతున్న కొలిది భయం ఎక్కువ అవుతుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక ఆడపిల్లలు బయటికి వెళ్తే, చిన్నపిల్ల 10 సంవత్సరాల పిల్ల బయటికి పంపడానికి కూడా భయం వేస్తుంది. ముసలి వాళ్ళకు కూడా బయటకు వెళ్ళడానికి భయం వేస్తుంది. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని మేము అడుగుతున్నాము. ఈ ప్రతి ప్లేస్లో కూడా స్త్రీకి అన్యాయం జరుగుతుంటే స్త్రీలను అణిచివేసేస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక. దయచేసి మా స్త్రీలకు న్యాయం జరగాలని ఈరోజు అంబేద్కర్ గారికి మెమోరాండం ఇవ్వడానికే మేము వచ్చాము. మాకు అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. మీరు చెప్పండి అమ్మ, ఎలా చూడాలంటే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన ఏ విధంగా ఉంది, ఏంటి పరిస్థితి? ఈరోజు చూస్తే పూర్తిగా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, మహిళలపై దాడులు జరుగుతున్నాయంటే భారీ ఎత్తున ఈ వైసీపీ శ్రేణులంతా కూడా ఈ విధంగా వచ్చి అంబేద్కర్కి ఇక్కడ మెమోరాండం ఇవ్వాలనే వచ్చారు. దీనంతా ఎలా చూడాలి? ఈ రోజంతా మన జిల్లా మహిళా ప్రజాప్రతినిధులంతా ఈరోజు మన జిల్లా విజయనగరం జిల్లా అంబేద్కర్ విగ్రహం దగ్గరికి ధర్నాకి రావడం జరిగింది. మరి ఈరోజు ఏంటంటే, మరి కూటమి ప్రభుత్వం వచ్చి మహిళలందరికీ కూడా ఏ పక్షాన కూడా మహిళలకి న్యాయం జరగలేదు, అన్యాయమే జరుగుతుంది. ఈ మహిళలు బయటకు వెళ్ళాలంటే ఈరోజు భయపడుతున్నారు. అగత్యాయాలు చేస్తూ, అన్యాయాలు చేస్తూ మహిళలకి చాలా దారుణాలు జరుగుతున్నాయి. మరి మన మినిస్టర్ వంగలపూడి అనిత గారు కూడా మహిళ అయి ఉండి కూడా ఇవేవి పట్టించుకోకుండా మరి ఇలాంటివన్నీ చూస్తున్నారు తప్ప ఈ కూటమి ప్రభుత్వం ఏవి పట్టించుకోలేదు. మరి ఈ కారణంగా మీ మహిళలందరం కూడా పెద్ద ధర్నా ఎత్తుగా మరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం వచ్చి మహిళలకు చాలా చేస్తామని చెప్పారు, ఏ ఒక్కటి కూడా అమలు జరగలేదు. మహిళలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు చేశారు, కానీ మరి ఏవి కూడా అవి జరగలేదు. మరి అందువల్ల మేమందరం పెద్ద ఎత్తున భారీగా ర్యాలీగా వచ్చి మరి అంబేద్కర్ విగ్రహానికి పొలమాలేసి నివాళులర్పించి కోరుకుంటున్నాం. మీరు చెప్పండి మేడం, ఎలా చూడాలి ఏంటి ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పరిపాలన ఎలా జరుగుతుంది ఏంటిది? చాలా కష్టంగా ఉందండి చూడటానికే. అసలు మహిళలమై ఉండి కూడా మాకు చాలా అంటే సిగ్గుగా ఉంది. చాలా మట్టుకు మహిళలు ఎక్కడ చూసినా ఏ విలేజ్ అవనియండి, ఏ పెద్ద సిటీ అవనియండి, మహిళలకు ఎక్కడ చూసినా అసలు సపోర్ట్గా ఉండే నాయకులు కూడా కరువైపోయారు. మరి వీళ్ళకి ఏం జరిగినా మహిళలు ఎలా ఉండాలి, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే చాలా దయనీయంగా, అసలు చాలా మట్టుకు బాధపడుతూనే మేము మహిళలం అనే వాళ్ళం బయటకు వస్తున్నాము. చాలా కష్టంగా ఉంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఎక్కడ చూసినా మరి చిన్నవాళ్ళు అయితేనేమి పెద్దవాళ్ళు అయితేనేమి అరాచకాలు. ఏ పిల్లలు బయటకు పంపిద్దామన్నా, చాలా అమ్మాయిలు బయటకు వెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. మరి గవర్నమెంట్ ఏ విధంగా 2 సంవత్సరాలు అయిపోయి 3వ సంవత్సరంలోకి వచ్చినా ఇంకా ఈ అగత్యాలు మరి మహిళలపై అరాచకాలు చాలా దారుణంగా ఉన్నాయి. మరి వీటన్నింటినీ మరి గవర్నమెంట్ చూస్తూనే ఊరుకుంటుందా అన్న స్థితికి వచ్చేసింది. మరి మా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కొడుకైన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడైతే మహిళలు స్వేచ్ఛగా చక్కగా ముందుకు వచ్చేవారు. వాళ్ళకి ఏం కావాలన్నా అసలు ధైర్యంగా ఎదుర్కొనే ధీటుగా ఉండే మహిళలే ఉండేవారు. ఇప్పుడైతే చాలా కష్టము. మహిళలు బయటికి రావడానికే అసలు భయపడుతున్నాము. చిన్నపిల్లల్ని స్కూళ్ళకి పంపించాలన్నా మరి కాలేజీలకు పంపించాలన్నా తల్లిదండ్రులుగా మేము చాలా భయపడుతూ ఉన్నాము. మరి ఈ స్థితి నుంచి మరి ఎప్పుడైతే మరి బయటికి మహిళలకి మరి ఇలాంటి జరగకుండా అఘాయిత్యాలు ఎప్పుడు ఆగుతాయా అని చూస్తూనే మహిళలందరం ఎదురు చూస్తున్నాము.
ఆ పరిస్థితి అయితే మాకు ఎప్పటికీ కనిపించట్లేదు. కాబట్టి మేమంతా మహిళలమంతా ఏకమై మరి బయటికి రావాల్సి వచ్చింది. మా సమస్య ప్రతి ఒక్కరికి తెలియాలి. మరి గవర్నమెంట్ ఎలాంటి కేర్ తీసుకుంటుందో మహిళల పట్ల అనేది మరి వాళ్ళు ఇప్పటికైనా గ్రహించి మరి మహిళలకు ఏం జరగకుండా స్వేచ్ఛగా మరి కట్టుదిట్టమైన మరి నిబంధనలతో మరి మహిళలు ముందుకు వెళ్ళేటట్టు చేయాలి. మరి ప్రతి ఒక్క మహిళ ఇప్పుడు ఈరోజైతే చూడండి చాలా ఇబ్బందితో బాధతో బయటకు వచ్చామండి. చాలా పనులు వాతావరణం కూడా సరిగ్గా లేకపోయినా సరే మేమందరం ఇల్లులు వదిలి మేమంతా మరి అందరికీ తెలియాలి, మహిళలకి ఏ భద్రత లేదు ఈ గవర్నమెంట్లో అన్న ఉద్దేశంతో అందరూ రోడ్డు మీద రావాల్సి వచ్చిందండి. మా ఇబ్బందులు మా పరిస్థితి మరి గవర్నమెంట్ అర్థం చేసుకుంటుందని మరి ఎలాగైతే మహిళలకి రక్షణ ఇస్తుందో మరి వాళ్ళు చెప్పాలి అని మేము ముందుకు వచ్చామండి. మా యొక్క సో చూసి ఇంకా మాట్లాడడానికి అయితే ఉన్నారు. ఒకసారి ఆ మహిళతో కూడా చెప్పండి, ఎలా చూడాలి ఏంటి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ రోజు చాలా ఎన్నో అగత్యాలు జరుగుతున్నాయని చెప్తూ ఉన్నారు. ఎన్నో జిల్లాలకు కూడా ఈ పరిస్థితులు అయితే ఏర్పడుతుంది. దీన్ని ఎలా చూడాలి ఏంటి? ఇంత భారీ ఎత్తున కూడా మహిళలంతా చేరుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి మహిళలకు పూర్తిగా భద్రత లేకుండా పోయింది. మహిళలనే కాదు, చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఏ మహిళకు కూడా భద్రతగా పూర్తిగా లేకుండా పోయింది. తర్వాత పిల్లలు స్కూల్కి పంపించాలంటే కాలేజ్కి వెళ్ళి వస్తారో లేదో అనే పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఇప్పుడు చూస్తుంటే. గత ప్రభుత్వంతో చూసుకుంటే మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్క మహిళా భద్రత వాళ్ళ చేతిలోనే ఉండేది. జస్ట్ లైక్ దిశ యాప్ ద్వారా మనకి చేతిలో ఫోన్ ఉండడం వల్ల ఎక్కడైనా ఎలాంటి అఘాయిత్యాలు జరిగినా మనం ఒకేసారి ఇలా ఫోన్ ఊపగానే వెంటనే పోలీసులు వచ్చి మాకు భద్రత అనేది ఎంతో రకంగా ఇచ్చేవారు. కానీ ఈ ప్రభుత్వం చూస్తూ పూర్తిగా మహిళల భద్రతకైతే విఫల్యం అయిందనేసి నేను చెప్తున్నాను. సో వాళ్ళ భద్రత కోసమని ఈరోజు మా మహిళలందరం కూడా బయటికి ఇలాంటి వాతావరణంలో కూడా వచ్చి ధర్నా చేయడం అనేది జరుగుతుంది. ఓకే, చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఎటువంటి భద్రత కూడా లేదంటూ చిన్నపిల్లల నుంచి కూడా ఈరోజు పూర్తిగా రక్షణ కరువైందంటూ కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఎన్నో అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో మహిళలకైతే ఎన్నో విధాలుగా ఎన్నో రకరకాలుగా హింసిస్తున్నారంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో ఇంకా మాట్లాడడానికి అయితే మహిళలు అయితే ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎలా చూడాలి ఏంటి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అసలు ఏం జరుగుతుంది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కరికి చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు ఎవరికి సేఫ్టీ లేదు. ఈ చంద్రబాబు పాలన ఎవరికి వద్దని అంతమంది ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట. ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రజల్లో మాట్లాడినా ఏ ముసలోళ్ళని అడిగినా చిన్నపిల్లల్ని అడిగినా ఎక్కడికి వెళ్ళినా సేఫ్టీ లేదని చంద్రబాబు నాయుడు మాకొద్దు, జగన్ గారు వస్తే కానీ మాకు బాగుంటుందని అంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ధర్నా ఎందుకు చేస్తున్నామంటే ఎక్కడికి వెళ్ళినా చిన్నపిల్లలకి కూడా సేఫ్టీ లేదు. మెయిన్ ఆడపిల్లలు ఎక్కడికి వెళ్ళినా అసలు ఎంత ముసలోళ్ళైనా అసలు కనికరించడం లేదు చిన్నపిల్లల్ని, ఆడపిల్లల్ని కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మహిళలందరూ మరి మేము ఎందుకు ఇంత కష్టపడి ఈ ఎండల్లో ఈ వర్షంలో కలుసుకొని వచ్చామంటే ఎందుకు చేసామంటే ఈ ధర్నా మా జగన్ గారు మళ్ళీ రావాలి, జగన్ గారు వస్తేనే మళ్ళీ కూటమి ప్రభుత్వం పోతే కానీ మాకు ఈ వినాశనం అవ్వదు అని మేము అనుకుంటున్నాం. మహిళలందరే కాదు, పేదలు కూడా అదే అనుకుంటున్నారు. కాలేజీ కుర్రోలేటి ఎవరికి కూడా సేఫ్టీ లేదు. వాళ్ళకి కూడా డబ్బులు ఖర్చు పెడితే కానీ ఎక్కడికి వెళ్ళినా లంచాలు ఇస్తే కానీ ఏ పని అవ్వడం లేదు. ఇది ప్రాముఖ్యంగా ఇది మనసులో పెట్టుకొని మేము ఈ ధర్నా చేస్తున్నాం. కాబట్టి మళ్ళీ జగన్ గారు రావాలి, మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ బాగుండాలి. మన లేడీస్కి కానీ ఈ చిన్న పిల్లలు కానీ మహిళలకు కానీ ఎవరికైనా సేఫ్టీగా ఉండాలంటే మా జగన్ గారు మళ్ళీ రావాలి. కాబట్టి మళ్ళీ మేమందరం కష్టపడి ప్రతి ఒక్కరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి మేము మాట్లాడుతున్నామంటే అది మీరు మనసులో ప్రభుత్వం కూడా గ్రహించాలి. మహిళలు ఎంత బాధపడుతున్నారో అని గవర్నమెంట్ ముఖ్యంగా అనుకోవాలి. ఈ లేడీస్ గురించి వీళ్ళ గురించి అని మా ఉద్దేశం. అదే మీరు చూసాం కదా, ఇక్కడ ఒకటే చెప్తా ఉన్నారు, మహిళలు అయితే ఈ ప్రభుత్వంలో చాలా క్షోభిస్తున్నారంటూ కూడా చెప్తూ ఉన్నారు. సరైన భద్రత లేక భద్రత కరువైందంటూ కూడా చెప్తూ ఉన్నారు. భారీ ఎత్తున నిరసన కార్యక్రమం కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎటువంటి భద్రత కరువైందంటూ కూడా చెప్తూ ఉన్నారు. మళ్ళీ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారంటూ కూడా ఈరోజు వైసీపీ శ్రేణులు, వైసీపీ మహిళలంతా కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ ఆడితే రాజేష్, RTV విజయనగరం జిల్లా నుంచి.